రాత్రి సమయం సరిగ్గా 12 గంటలు. నా పేరు కార్తీక్. ఆ రోజు నేను డ్యూటీ ముగించుకొని బైక్ మీద ఇంటికి వెళ్తున్నాను. సిటీకి దూరంగా ఉన్న ఆ పాత హైవే మీద వెళ్ళడం నాకు అలవాటే. కానీ ఆ రాత్రి వాతావరణం చాలా వింతగా ఉంది. గాలి అస్సలు ఆడటం లేదు. బైక్ వెలుతురు తప్ప ముందు ఏమీ కనిపించడం లేదు. హైవే మీద వెళ్తుండగా ఒక చోట ఒక ముసలాయన నిలబడి లిఫ్ట్ అడిగాడు. తెల్లటి బట్టలు వేసుకొని చేతిలో ఒక పాత సంచి పట్టుకొని ఉన్నాడు. ఈ టైంలో ఇక్కడ ఎవరుంటారు కదా అని సరే అని ఆపాను. ఎక్కడికి వెళ్ళాలని అడిగాను. ముందున్న మలుపు దగ్గర దించే బాబు అని అన్నాడు. ఆయన బైక్ ఎక్కగానే ఒక వింతైన చలి నా వెన్నును తాకింది. ఆయన ఒళ్ళు మంచుగడ్డలా చల్లగా ఉన్నట్టుంది. బైక్ నడుపుతున్నాను. ఆయన నా వెనక కూర్చొని ఉన్నాడు. కానీ మిర్రర్లో చూస్తే వెనక ఎవ్వరు కూర్చున్నట్టు కనిపించడం లేదు. బైక్ మీద మాత్రం బరువుగా ఉంది. నాకు భయం మొదలైంది. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించాను. తాత, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాను. ఆయన సమాధానం చెప్పలేదు. కేవలం ఒక వింతైన నవ్వు నవ్వాడు. ఆ నవ్వు మనిషిది కాదు. ఆ నవ్వు ఏదో చాలా వింతగా అనిపించింది. మలుపు వచ్చింది. అక్కడ ఒక పాత బస్టాండ్ ఉంది. ఆయన దిగిపోయాడు. దిగి వెళ్తూ వెళ్తూ, బాబు, ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు అని చెప్పి చీకట్లోకి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతుండగా నా బైక్ టైర్ పక్కన ఒక పాత ఫోటో కనిపించింది. బైక్ దిగి ఆ ఫోటో తీసి చూశాను. నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ ఫోటోలో ఉన్నది ఆ ముసలాయనే. కానీ ఆ ఫోటో కింద రాసి ఉంది, ఈయన సరిగ్గా ఇదే మలుపు దగ్గర 10 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లో చనిపోయాడు అని. ఒక్కసారిగా నాకు భయం వేసింది. బైక్ స్టార్ట్ చేశాను. స్పీడ్గా వెళ్తున్నాను. కానీ రోడ్డు ముగియడం లేదు. ఒకే మలుపు మళ్ళీ మళ్ళీ వస్తోంది. అదే బస్టాండ్, మళ్ళీ అదే ముసలాయనం అక్కడ నిలబడి ఉన్నాడు. ఈసారి ఆయన నా వైపు చూసి చెయ్యి ఊపుతున్నాడు. నేను బైక్ ఆపకుండా వెళ్తుంటే నా వెనుక సీటు మీద ఎవరో కూర్చున్నట్టు బైక్ ఒక పక్కకు వంగింది. నా భుజం మీద ఒక చల్లటి చెయ్యి పడింది. నా చెవిలో అదే గొంతు వినిపించింది, వెనక్కి చూడొద్దు అన్నాను కదా బాబు. నేను నెమ్మదిగా సైడ్ మిర్రర్ వైపు చూశాను. అందులో ఆ ముసలాయన ముఖం ఉంది. కానీ అది మనిషి ముఖం కాదు. సగం మాంసం ఊడిపోయి కళ్ళు బయటకు వచ్చి ఉంది. భయంతో బైక్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న లోయలో దూసుకెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ గారు వచ్చి, నువ్వు బ్రతకడం ఒక అద్భుతం బాబు, ఆ లోయలో పడిన వాళ్ళు ఎవ్వరూ ఇప్పటి వరకు బ్రతకలేదు అన్నారు. నేను ఊపిరి పీల్చుకున్నాను. కానీ అప్పుడే నా బెడ్ పక్కన ఉన్న ఒక టేబుల్ మీద నా ఫోన్ పక్కన అదే ఆ తాతకు సంబంధించిన పాత సంచి ఉంది. ఆ ముసలాయన చేతిలో ఉన్న సంచి, ఆ సంచిలో నుంచి ఒక చిన్న చీటి బయటకు వచ్చింది. దాని మీద రాసి ఉంది, మళ్ళీ కలుద్దాం బాబు, ఈసారి ఆఖరి మలుపు దగ్గర కాదు, ఆఖరి శ్వాస దగ్గర. ఆ చీటి చదివిన వెంటనే నాకు భయం వేసింది. పక్కనే ఉన్న ఆ సంచిని చూడగానే నా ఒంట్లో వణుకు మొదలైంది. డాక్టర్లు, నర్సులు అటు ఇటు తిరుగుతున్నా ఆ సంచి మాత్రం అక్కడే ఉంది. దాన్ని తాకడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు. కాసేపటికి ధైర్యం తెచ్చుకొని ఆ పాత సంచిని తెరిచాను. అందులో కొన్ని పాత గాజు ముక్కలు, ఒక తుప్పు పట్టిన తాళం చెవి, మరికొన్ని మట్టి అంటిన ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ ఫోటోలో ఉన్నది నేనే, కానీ అవి నేను చిన్నప్పుడు దిగినవి కావు. ఆ ఫోటోల్లో నేను ఆ ముసలాయనతో కలిసి ఒక పాత ఇల్లు ముందు నిలబడి ఉన్నాను. కానీ నాకు ఆ ఇల్లు ఎక్కడో తెలియదు. ఆయన అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. కానీ ఆ తాళం చెవిని మాత్రం పడేయలేక జేబులోనే ఉంచుకున్నాను. రాత్రి నిద్రలో కూడా అవే శబ్దాలు, క్రీచ్ క్రీచ్ అని గేటు తెరుచుకుంటున్న శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే నా బెడ్రూమ్ కిటికీ బయట ఎవరూ నిలబడి ఉన్నట్టు నీడ కనిపిస్తోంది. లేచి వెళ్ళి చూస్తే ఎవరూ ఉండరు. కానీ కిటికీ అద్దం మీద మంచుతో రాసి ఉంది, ఇంకా ఎంతకాలం పారిపోతావు. అవి నాకు అర్థమైంది. ఆ ముసలాయన కేవలం ఒక ఆత్మ కాదు, నన్ను ఏదో ఒక చోటికి తీసుకువెళ్ళాలని
చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఆ తాళం చెవి దేనిదో తెలుసుకోవాలని నేను మళ్ళీ అదే హైవేకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఈసారి బైక్ మీద కాదు, ఒక టాక్సీ మాట్లాడుకుని వెళ్ళాలి. ఆ మలుపు దగ్గరకు రాగానే టాక్సీ డ్రైవర్ని ఆపమన్నాను. బాబు, ఇక్కడ దిగుతానండి, ఇది చచ్చినోళ్ళు తిరిగే చోటు అన్నాడు తను భయంగా. నేను వినిపించుకోకుండా దిగి అడవిలోకి వెళ్ళి ఒక మట్టి దారి వెంట నడిచాను. దాదాపు 1/2 కిలోమీటర్ వెళ్ళాక పొదల మధ్య ఒక పాత శిథిలమైన బంగ్లా కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న ఇల్లు అదే. బంగ్లా తలుపుకు ఒక పెద్ద తాళం వేసి ఉంది. నా దగ్గర ఉన్న తాళం చెవిని పెట్టి తిప్పాను. సరిగ్గా సరిపోయింది. లోపలికి వెళ్ళగానే దుమ్ము పట్టిన వస్తువులు, గోడల మీద నా చిన్నప్పటి పెయింటింగ్స్ ఉన్నాయి. అప్పుడే నాకు ఒక్కొక్కటిగా గుర్తు రావడం మొదలైంది. అది నా సొంత ఇల్లు. 10 ఏళ్ల క్రితం ఆ హైవే మలుపు దగ్గర జరిగిన ప్రమాదంలో చనిపోయింది ఆ ముసాయన మాత్రమే కాదు, అతనితో పాటు ఉన్న అతని కొడుకు కూడా. ఆ కొడుకు మరెవరో కాదు, నేనే. నాకు పిచ్చెక్కినట్టు అయింది. నేను చనిపోతే మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాను అని అరుస్తూ అద్దం ముందు నిలబడ్డాను. అద్దంలో నా ముఖం చూసుకుంటే అక్కడ మనిషి లేడు. కేవలం గాలిలో తేలుతున్న ఒక నీడ మాత్రమే ఉంది. నేను ఇప్పటి వరకు బ్రతికున్నానని అనుకున్నదంతా నా భ్రమ. ఆ ఆసుపత్రి, ఆ డాక్టర్లు అంతా నా ఆత్మ సృష్టించుకున్న ఒక కల్పన. ఆ ముసలాయన ఎవరో కాదు, నా తండ్రి. తన కొడుకు ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోందని, తనని తనతో పాటు తీసుకువెళ్లాలని ఆయన మళ్ళీ మళ్ళీ ఆ మలుపు దగ్గర నాకు కనిపిస్తున్నాడు. నేను ఆ ఇంటి నుండి బయటకు వచ్చి మళ్ళీ ఆ హైవే మలుపు దగ్గరకు వెళ్ళాను. అక్కడ నా తండ్రి నిలబడి ఉన్నాడు. ఈసారి ఆయన ముఖంలో భయం లేదు, ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది. ఆయన నా వైపు చెయ్యి చాచాడు. నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను. ఆ క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం మెల్లగా కరిగిపోయింది. మరుసటి రోజు పేపర్లో ఒక వార్త వచ్చింది. 10 ఏళ్ల క్రితం లోయలో పడిపోయిన కారు అవశేషాలు నేడు బయటపడ్డాయి. అందులో తండ్రి కొడుకుల అస్థిపంజరాలు పక్క పక్కనే దొరికాయి అని. ఆ అస్థి పంజరాల పక్కనే ఒక పాత టేపు రికార్డర్ ఆని ఉంది. అందులోంచి నా గొంతుతోని ఒక మాట వినిపిస్తోంది. నేను ఇంకా చనిపోలేదు, నేను చనిపోలేదు అని. భయంతో వెనక్కి తిరిగేలోపే అద్దంలో నా ప్రతిబింబం నాకు ఎదురుగా లేదు. బదులుగా నా వెనక నిలబడిన ఆ ముసలాయన గొంతు నా గొంతులో నుంచి వినిపించింది. నా శరీరం మెల్లగా గాలిలో కరిగిపోతుంటే ఆ రోడ్డు మలుపు దగ్గర మళ్ళీ ఒక కొత్త బైక్ లైట్ కనిపిస్తోంది. ఇప్పుడు ఆ బైక్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నది ఆ ముసలాయన కాదు, అది నేను.